హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? సో, మనకిప్పుడున్న లేటెస్ట్ అండ్ టెక్నాలజీతో చాలా అడ్వాన్సెస్ ఉన్నాయండి. స్టంట్ వేయించుకునే విధానంలో. దాంట్లో కొన్ని రకాల అడ్వాన్స్‌మెంట్ ట్రీట్మెంట్స్ అనేది నేను మీకు తెలియజేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ అంటాం. అంటే ఇమేజ్ గైడెడ్ అంటే మనం ఒక చిన్న క్యాథెటర్‌ని స్పెషల్ క్యాథెటర్‌ని 2 రకాల ఇమేజ్ సిస్టమ్స్ ఉంటాయి. ఐవెస్ అండ్ ఓసిటీ అంటాము. సో, దానికి ఒక క్యాథెటర్‌ని మన గుండె రక్తనాళం లోపలికి తీసుకెళ్ళి లోపల ఏముందనేది క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఈ ఇమేజ్ గైడెడ్ కొరోనరీ స్టంటింగ్ ద్వారా ఆల్‌మోస్ట్ 30% బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటది. కంపేర్డ్ టు మనం రొటీన్‌గా యాంజియోగ్రామ్ ద్వారా చేసే స్టంటింగ్‌కి ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ ద్వారా 30% బెటర్ రిజల్ట్స్ ఉంటది. సో, రైట్ ప్రెజెంట్ నౌ అందరూ గూడా త్రూఔట్ ద వరల్డ్ అందరూ గూడా సజెస్ట్ చేసేదేంటంటే ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ అనేది సుపీరియర్ ఉందనేది. ఇది ఫస్ట్ ఒక అడ్వాన్స్‌మెంట్. రెండోటేంటంటే మనకి కాల్సిఫిక్ లీజన్స్ అంటాం. అంటే సిమెంట్ గోడ ఎంతైతే గట్టిగుంటుందో మనకు బ్లాక్స్ గూడా అలా గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సినారియోస్‌లో మనకి చానా టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీకి అవసరం లేకుండా ఆ కాల్షియంని మోడిఫై చేయనీకి దాన్నే రొటాబ్లేషన్ అంటాం. అంటే రొటేషనల్ అథెరెక్టమీ లేదా ఆర్బిటాల్ అథెరెక్టమీ లేదా ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటాం. లేదా లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో, ఈ పలు రకాల ట్రీట్మెంట్స్ ఇవి కాకుండా మైల్డ్ కాల్షియం ఉన్న చోట కటింగ్ బెలూన్స్ కానీ, స్కోరింగ్ బెలూన్స్ కానీ, హై ప్రెషర్ బెలూన్స్ అంటాం. సో, వీటిని వాడి కూడా కష్టతరమైన హార్ట్ బ్లాక్స్‌ని కూడా మనము బైపాస్ అవసరం లేకుండా స్టంట్ వేయించుకోవచ్చు. ఇది రెండో అడ్వాన్స్. ఫర్దర్ అడ్వాన్స్‌మెంట్స్ ఏంటంటే మనకుండేది నంబర్ ఆఫ్ స్టంట్స్ అనేది మనము ఆల్రెడీ డిసైడ్ చెప్పుకున్నాము. సేఫ్ నంబర్ ఆఫ్ స్టంట్స్ ఒక 5-6 వరకు ఏయించుకోవచ్చు. ఈవెన్ ఆ నంబర్ ఆఫ్ స్టంట్స్‌ని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంది. దాన్ని డ్రగ్ కోటెడ్ బెలూన్ టెక్నాలజీ అంటాము. సో, ఈ డ్రగ్ కోటెడ్ బెలూన్ టెక్నాలజీ ఏందంటే మన బెలూన్ ఉపరితలం పైన మనకు డ్రగ్ ఉంటుందన్నమాట. సో, మనం ఏదైతే బ్లాక్ ఉందో దాన్ని పోయి ఫస్ట్ ప్లెయిన్ బెలూన్‌తో ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత ఆ డ్రగ్ కోటెడ్ బెలూన్ తీసుకొని ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ ఒక 30 సెకండ్స్ టు 60 సెకండ్స్ మనము ఓపెన్ చేసి పెడతాం ఆ బెలూన్‌ను. ఓపెన్ చేసినప్పుడు ఆ డ్రగ్ ఉపరితలం మీద ఉన్న మందు అనేది మన గుండె రక్తనాళాలకు పోయి అక్కడ మళ్ళీ బ్లాక్ రాకుండా కాపాడుతుంది. సో, ఈ విధంగా కూడా మనము బ్లాక్స్‌ని ట్రీట్ చేసుకోవచ్చు. ఇవి లేటెస్ట్ ట్రీట్మెంట్. దీని కూడా వల్ల రిజల్ట్స్ అనేది కూడా మంచిగున్నాయి. సో, ఈ విధంగా కొన్ని చోట్ల స్టంట్ అనేది తగ్గించుకొని మినిమమ్ నంబర్ ఆఫ్ స్టంట్స్‌తో కూడా మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా మల్టిపుల్ బ్లాక్స్ ఉన్న చోట స్టంటింగ్ అండ్ డ్రగ్ కోటెడ్ బెలూన్ టెక్నాలజీతో మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కూడా వీటికన్నిటికి కూడా మంచి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఫర్దర్ మళ్ళీ అవసరం లేకుండా మళ్ళీ స్టంటింగ్ అనే అవసరం లేకుండా కూడా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తున్నాయి ఇవన్నీ.